ఓవైపు కెరీర్లో పీక్స్ అంటే ఏంటో చూస్తున్నారు నందమూరి బాలకృష్ణ. వరుస హిట్లతో బాక్సాఫీస్ బొనాంజాగా మారారు. మరోవైపు రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా దూకుడు కొనసాగిస్తున్నారు. ఇక ఓటీటీ తెరపై అన్స్టాపబుల్గా మారి విజృంభిస్తున్నారు. ఇలాంటి దశలో ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా ఆయన్ను వరిస్తున్నాయి. ఇటీవలే ఆయన్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది కేంద్రం. ఇక రీసెంట్గా గద్దర్ అవార్డులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు దక్కింది. దీంతో ఇప్పుడంతా బాలయ్య శకం నడుస్తోందని ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. అయితే అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు బాలకృష్ణ. వైసీపీ హవా కొనసాగిన 2019 ఎన్నికల్లోనూ హిందూపురంలో గెలిచి తన సత్తా చాటారు. 2024 విజయంతో హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. దీంతో గతంలోనే బాలయ్యకు మంత్రి పదవి వస్తుందని అభిమానులు వాసించారు. కానీ పార్టీ ప్రయోజనాలు, కూటమి ధర్మం దృష్టిలో ఉంచుకొని మంత్రి పదవిని త్యాగం చేశారు. అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, పూర్తిగా మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే మెగా బ్రదర్ నాగబాబుకు ముందిచ్చిన మాట ప్రకారమే ఆయన ఒక్కరినే క్యాబినెట్లోకి తీసుకుంటారని మరికొందరు అంటున్నారు. అయితే మంత్రివర్గంలోని కొందరి పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని, వారిని తొలగించి కొత్త వారిని తీసుకుంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 3 సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించి పార్టీలో సీనియర్గా ఉన్న బాలకృష్ణను చంద్రబాబు క్యాబినెట్లోకి తీసుకోవాలని పెద్ద ఎత్తునైతే డిమాండ్స్ వస్తున్నాయి. అయితే గతంలోనూ ఇలాంటి డిమాండ్స్ చాలానే వచ్చాయి. అయితే అప్పట్లో మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి సంబంధించిన కీలక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అది ఇప్పటి వరకు సాధ్యపడలేదు. ఇదిలా ఉంటే చంద్రబాబు కుమారుడు బాలయ్య అల్లుడు లోకేష్కు ప్రమోషన్ ఇస్తారని, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే మహానాడులోనే లోకేష్కు ప్రమోషన్పై కీలక ప్రకటన చేస్తారనుకున్నా అలా జరగలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మెగా బ్రదర్ నాగబాబును చంద్రబాబు క్యాబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణకు కూడా తన తండ్రి స్థాపించిన పార్టీలో మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. జూన్ 10న బాలయ్య బాబు పుట్టినరోజు కావడంతో బర్త్డే గిఫ్ట్గా బాలయ్యను క్యాబినెట్లోకి తీసుకోవాలంటున్నారు. అయితే బాలయ్య కోరితే ఆయనకు మంత్రి పదవి దక్కడం మరీ కష్టమైతే కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే బాలయ్యకు మంత్రి పదవిపై పెద్దగా ఆశలు లేవని గతంలో పలు సందర్భాల్లో వెల్లడైంది. కానీ అభిమానులు మాత్రం బాలయ్యను మంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారు. మరి బాలయ్యకు మంత్రి పదవి విషయంలో చంద్రబాబు వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇదిలా ఉంటే రాజకీయ నాయకుడిగా, నటుడిగా, హోస్ట్గా, సేవారంగం ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు బాలయ్య. అన్నింటికంటే ముఖ్యంగా బసవతారకం ద్వారా ఆయన అందిస్తున్న సేవలు మర్చిపోలేనివి. ఇక తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ విజయాలతో పరిశ్రమకు మూలస్తంభంగా నిలిచారు బాలకృష్ణ. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పోటీ పడుతూ ఈ తరానికి తనదైన స్టైల్లో సవాల్ విసురుతున్నారు. పెద్దవాళ్లలో పెద్దవాడిగా, కుర్రాళ్లలో కుర్రవాడిగా ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నారు. సీనియర్ హీరోల్లో బాలయ్య చేసినన్ని ప్రయోగాలు ఎవ్వరూ చేయలేదు. పౌరాణికం, సాంఘికం, జానపదం, సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, చారిత్రకం ఇలా ఏ కోణాన్ని వదలలేదాయన. మాస్, యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. ఫ్యాక్షన్ కథల పేటెంట్ హక్కుల్ని తన దగ్గరే ఉంచుకున్నారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలతో ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. ఇటీవల విడుదలైన డాకు మహారాజ్తో సంక్రాంతి హీరో అనిపించుకున్నారు. బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇది. ఇక కెరీర్ పరంగా బాలయ్య జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు. ఆయన రెమ్యూనరేషన్ ఇప్పుడు 50 కోట్లకు చేరినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ జైలర్ 2 మూవీలో బాలయ్య బాబు నటిస్తున్నారని, ఆ సినిమాలో 20 నిమిషాల కీలకమైన తన క్యారెక్టర్కు 50 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే అన్స్టాపబుల్లో బాలయ్య తన కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఇంత జోవియల్గా, ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా అనే సంగతి ఈ షోతోనే అభిమానులకు అర్థమైంది. ఈ షో బాలయ్యను అభిమానులు చూసే కోణాన్నే మార్చేసింది. యువ హీరోలు కూడా బాలయ్య దగ్గర చనువు తీసుకుంటున్నారు. బాల అని పిలిచేంత స్నేహాన్ని సంపాదించుకుంటున్నారు. ఇక ప్రస్తుతం క్రేజ్ పరంగా, కెరీర్ పరంగా టాప్లో ఉన్నారాయన. బాలయ్య నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తున్నాయి. కలెక్షన్ల విషయంలో సైతం ఒకంత కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా అఖండ 2 ప్రస్తుతం సెట్స్ పై ఉంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది.
ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక థియేటర్లలోకి రానుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై క్లారిటీ రానుంది. ఇక అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం, అఖండ 2 సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండడంతో అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలయ్య కెరీర్ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక జూన్ 10న బాలకృష్ణ బర్త్డే సందర్భంగా 2 రోజులకు ముందే అంటే జూన్ 8న బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. బాలకృష్ణ అసిన్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ లక్ష్మీ నరసింహ మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. ఈ సినిమాకు జైన్ సి పరాంజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించారు. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య యాక్షన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ ఇప్పటి అభిమానులను ఏ రేంజ్లో ఇంప్రెస్ చేస్తుందో, స్ట్రైట్ సినిమాలకు ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.